వచ్చేసి యెహెజ్కేలు 3వ అధ్యాయము 4 నుండి కొన్ని వచనాలు ధ్యానించుకుని ఆరాధన చేద్దాం. మరియు అంటే పైన 3వ అధ్యాయంలోనూ ఇతర పై అధ్యాయాల్లో కొన్ని మాటలు అంతకుముందు మనం ధ్యానించుకున్నాం. దానికి కంటిన్యూషన్. ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను. దేవుడు ప్రవక్త అయిన యెహెజ్కేలుతో ఈ మాటలు సెలవిచ్చాడు. నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలు యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియచెప్పుము. నరపుత్రుడా, ఎప్పుడు కూడా నరపుత్రుడా అంటే ఎప్పుడు కూడా మనిషిగా గుర్తించాలి. మనం మనుషులమా జంతువులమా? మనుషులు. మరి మీ పిల్లల్ని గాడిద అంటారు ఎందుకు? మనిషిగా ఉండాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువు కూడా మనిషి కుమారుడు అని పేరు. అంటే మనల్ని రక్షించడానికి తాను బలహీనుడయ్యాడు కనుక ఆయనకి ఏం పేరు పెట్టుకున్నాడు? మనిషి కుమారుడు కదా. ఇంకొక రకంగా చూస్తే ఆయన ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు ఎట్లా అయ్యాడు చూడండి. రోమేలకు అన్ని వాక్యంలోనే చూసుకోవాలి. సొంత ఎక్స్ప్లెనేషన్ నమ్మకూడదు. ఎవరు ఏదో ఫ్లోగా చెప్పుకుంటూ వెళ్ళిపోతారో అవి నమ్మకూడదు. చూడండి, రోమేలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి. కలిపి ఉంటాయి 11 వచనాలు. 4 నుండి మీరు చదవండి త్వరగా. ఎవరైనా చదువు. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడును నేను పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానం అంటే మనిషి కుమారుడు. దావీదు ఎవరండి? మనుషుడు కదా. శరీరమును బట్టి యేసుక్రీస్తు ప్రభు శరీరమును బట్టి దావీదు సంతానముగాను ఇప్పుడు అర్థమైందండి. ఆయన తిరిగి లేచట ద్వారా ఏమయ్యాడు? దేవుని కుమారుడు. పునరుద్ధానుడైన తర్వాత ఏమయ్యాడు? దేవుని కుమారుడు. ఆయన జన్మ కూడా పరిశుద్ధాత్మ వలన జన్మించాడు కాబట్టి దేవుని కుమారుడు. దావీదు సంతానంలో పుట్టాడు కాబట్టి శరీరరీతిగా మనిషి కుమారుడు. అర్థమవుతుందండి. ఇప్పుడు మనం ఎవరి కుమారులం? శరీరరీతిగా మనుషులము, ఆత్మరీతిగా దేవుని పిల్లలు. ఎట్లాగయ్యా దేవుని పిల్లలం? ఆత్మలో కూడా జన్మించాం. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు ఎట్లా అయ్యాడు? పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి జన్మించాడు. తర్వాత చనిపోయి సమాధి చేయబడినప్పుడు కూడా ఆత్మశక్తిని బట్టి తనేమయ్యాడంట? తిరిగి లేచాడు. కాబట్టి దేవుని కుమారుడు అయ్యాడు. మనం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు క్షమించి మన ఆత్మను బ్రతికించి ఆత్మని కని ఏం చేశాడు? నిత్యజీవం ఇచ్చి మనల్ని దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు. అంటే యేసు ప్రభుని అంగీకరించిన వెంటనే కుమార్తెలం అయిపోం, పిల్లలు అవుతాం. మనకి పిల్లలు పుడతారా? కుమారులు పుడతారు? పెద్దోళ్ళు పుడతారా? ఆ శిశువు ఏం కావాలి ఇప్పుడు? యేసుక్రీస్తు ప్రభు కూడా శిశువుగా పుట్టాడు. ఎట్లా పుట్టాడు? ఆ శిశువు ఏమైంది? ఎదిగి దేవుని యొక్క ఉద్దేశాలు మన పక్షంగా యేసు ప్రభు నెరవేర్చాడు అన్నమాట. ఓకే, ఇప్పుడు దేవుని పిల్లలు మనం. ఇప్పుడు మనకి ఎన్ని పేర్లు ఉన్నాయి? దేవుని పిల్లలు, ఇంకో రకంగా మనుషులు. గాడిదలం కాదు, పంది కదా. పంది కాదు, నంది కాదు, గాడిదే కాదు, గూడిదే కాదు. ఎవరండి మనం? అందుకనే అయితే ఇప్పుడు గాడిదని ఎందుకంటారు? సుజాత గాడిదలా ప్రవర్తిస్తే గాడిద అంటారు. అందుకంటే బుద్ధిహీనంగా ప్రవర్తించకూడదు. అంతేనా? సో
అయితే ఇక్కడ కూడా దేవుని సేవ చేసేటప్పుడు దేవుడు చెప్పిన మాటలు అవిధేయులైన తన ప్రజలైన వారికి చెప్పాలన్నప్పుడు ఏం కావాలి? కొద్దిగా మనిషిలాగా ప్రవర్తించాలి, మొద్దులాగా ఉండకూడదు. దేవుని ప్రజలమైన మనం కూడా చురుకుదనం అనేది కావాలి. ఓకేనా? దేవుని వాక్యాన్ని సరిగ్గా నేర్చుకుని మనం దాన్ని పాటించాలి. తర్వాత ఏం చేయాలి? ఎవరికైనా చెప్పమంటే వారికి కూడా ఏం చేయాలి? చెప్పే రీతిగా ఉండాలి. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ఇక్కడ నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలు యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజేయి. నీ మాటలు కాదు, ఎవరి మాటలు? కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? మన మాటలు చెప్తాం. మన మాటలు చెప్పకూడదు. ఎవరి మాటలు చెప్పాలి? దేవుని మాటలు చెప్పాలి. తర్వాత నీవు గ్రహింపలేని యాస మాటలు పలుకు జనుల యొద్దకు కాదు, ఇశ్రాయేలు యొద్దకే నిన్ను పంపుచున్నాను. అన్ని జనుల యొక్క మాటలన్నీ కూడా యాసగా ఉంటాయి. ఇశ్రాయేల్లో మాట్లాడే మాటలు హెబ్రీ భాష, అది యాసది కాదు, అది చాలా అర్థంతో కూడినది. దైవికమైన అర్థాలన్నీ కూడా భాషలో నిమగ్నమై ఉంటాయి, ఇమిడి ఉంటాయి. ఓకేనా? కాబట్టి భాషల్లో ఏ భాష మంచిదంట? లేఖనాల ప్రకారం ఇశ్రాయేలు మాట్లాడేది. మన భాష ఎటువంటిదంట? ఏమంటారు లోకంలో? దేశ భాషల్లో ఒకరు చెప్పు. దేశ భాషలందా ప్రపంచ భాషలందా? దేశ భాషలందా ఎంత? తమిళోడు కూడా అట్లే అంటారా? ఒప్పుకుంటారా వాళ్ళు? ఒప్పుకుంటారు. ఎవరితో వాళ్ళు లేస్తారు. మంది కూడా మనం లేస్తాం. కాబట్టి ఇక్కడ అందుకనే స్పష్టంగా చెప్తున్నాడు, నీవు సంకోచించుకు, నేను నీకు నీ భాష ఏదో ఆ భాషలోనే నీకు చెప్తాను. నేను చెప్పిన భాషలోనే, నీ భాషలోనే నా ప్రజలైన ఇశ్రాయేలుకి ఏం చేయాలి? చెప్పాలి. కాబట్టి ఇక్కడ మనం వాక్యం నేర్చుకునేటప్పుడు కొంతమందికి ఇంగ్లీష్ బాగా అర్థమైతే ఇంగ్లీష్లో నేర్చుకోండి, తెలుగు బాగా అర్థమైతే తెలుగులో, ఏ భాష అర్థమైతే ఆ భాషలో ఏం చేయాలి? దేవుని వాక్యంలో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకుని దాన్ని పాటించాలి. సో కాబట్టి పంపుతున్నాను, నీవు గ్రహింపలేని యాస మాటలు పలుకు అన్ని జనుల యొద్దకు నిన్ను పంపటలేదు, అట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపినట్లు వారి నీ మాటలు. ఒకవేళ యాస మాటలు మాట్లాడే అన్ని జనుల యొద్దకు పంపితే నా మాటలు చెప్పమని వాళ్ళన్నా వింటారేమో కానీ, వాళ్ళన్నా విధేయులు అవుతారేమో కానీ నా ప్రజలు ఇశ్రాయేలు. అందుకనే దేవుడు ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు, ఎంత భారం కలిగి ఉన్నాడు. అందరూ తన మాటలు విని మారుమనసు పొంది తనకు అనుకూలంగా ఉండి తన ఆశీర్వాదాలు పొందాలని, శాశ్వతంగా తనతో ఉండాలని కోరుకుంటే మనుషులు ఏమవుతున్నారు? అవిధేయులైపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు, శాపగ్రస్తులు అవుతున్నారు. మానవ జీవితం ఏపాటిదండి? దేవునికి విరోధంగా ఉండి మనం సాధించేది మరణం అనేది తప్పనిసరి ఉంటుంది కదా. మరణం తర్వాత ఎక్కడికి వెళ్తాం? దేవుడి చేతిలో పడాలి. జీవం గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం. అర్థమైందండి? మన దేవుడు ఎటువంటి వాడంట? దహించు అగ్ని వంటి వాడు. అవిధేయులైన వారిని అంతా ఎక్కడ పాడేస్తాడు? దహించు అగ్నిలో పాడేస్తాడు. ఏం శోభమ్మ? ఎక్కడ పాడేస్తాడు మనల్ని అందరినీ? దహించు అగ్ని. అందుకని ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి ఒక పక్కన మనుషులుగా ప్రవర్తించాలి, ఇంకో పక్కనే దేవుని పిల్లలుగా ప్రవర్తించాలి. దేవుని పిల్లలు ఏమవుతారు? దేవుని మాటలు వింటారు, దేవుని మాటలకు విధేయత చూపిస్తారు, దేవుడు చెప్పింది చేస్తారు. ఓకే, ఒక పక్షం. అయితే ఈ రీతిగా ఇప్పుడు ఇశ్రాయేలీయులు అవిధేయులైనట్లు ఇట్లు దేవుని ప్రజలుగా ఉంటూనే, దేవుని బిడ్డలుగా ఉంటూనే
అవిధేయత స్థితిలోనికి జారిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని దేవుడు మనకేం చేశాడంటే ఈ సంఘము, సహవాసము, వాక్యము, పరిశుద్ధాత్మ, దీంట్లో ఉన్నవి నేర్చుకోవటం ఇవన్నీ కూడా జరుగుతాయి. సరేనా? జాగ్రత్తగా నేర్చుకోవాలి. కాబట్టి అందుకని అపోస్తలుడు పౌలు కూడా ఇశ్రాయేలు యూదులైన వారికి యేసు ప్రభువును గురించిన సువార్త చెప్తుంటే వారు వినలేదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే కాళ్ళు దొమ్మి ఆ గ్రామంలో దులుపుకొని, ఇదిగో నేను ఇంకా అన్ని జనుల దగ్గరికి వెళ్తున్నాను అని చెప్తాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు కూడా అపోస్తలులకు ఏం చెప్పాడంటే, మీరు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత యెరూషలేము, యోదయ, సమరయ, భూదిగంతాల వరకు. ఇక్కడ ఏ భేదము లేదు, యాస భాష లేదు, హెబ్రీ భాష లేదు, ఇంగ్లీషు లేదు, తెలుగు లేదు, అందరికీ కూడా ఏం చేయాలి ఇప్పుడు చెప్పాలి. అందుకని ఇప్పుడు మనకి తెలుగులో చెప్పడానికి తెలుగు వాళ్ళు అందరినీ కూడా దేవుడు ఏం చేశాడు, ఏర్పరిచాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఈ యెహెజ్కేలు వలె ఇతరులు తెలియని వారికి కూడా ఏం చేయాలి, దేవుని విషయాలు చెప్పాలి, దేవుని మాటలు చెప్పాలి, వారి క్షేమం కొరకు చెప్పాలి, వారి రక్షణ కొరకు చెప్పాలి. మనం కూడా దాన్ని పాటించేవారుగా ఉండాలి. ఇశ్రాయేలు వలె తప్పిపోయేవారుగా ఉండకూడదు, దైవోగ్రతకి గురయ్యేవారుగా ఉండకూడదు. అట్లా యేసుక్రీస్తు ప్రభువును కూడా వాళ్ళు ఏం చేశారు, సిలువేశారు. ఎవరు సిలువేశారు? యెహెజ్కేలు మాటలు వినని వారే, యూదులే, ఇశ్రాయేలు ప్రజలే యేసుక్రీస్తు ప్రభుని ఏం చేశారు, యూదుల రాజు అన్నందుకు. యూదుల రాజు కదా ఆయన, యూదుల రాజు కదా. కాబట్టి యూదుల రాజు అన్నందుకు ఆయన ఏం చేశారు, సిలువ వేశారు. దేవుని కుమారుడు అన్నందుకు సిలువ వేయమని చెప్పారు. దేవుని కుమారుడు కదా. మనకు అర్థమైంది, వాళ్ళకి అర్థమైందా? మనకు ఎలాగ అర్థమైంది? పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు, పరిశుద్ధాత్మ ద్వారా పునరుద్ధానుడే. మనకి ఈజీగా అర్థమైంది ఇప్పుడు. అందుకని ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ప్రతి మాటకి ఏం తెలుసుకోవాలి? అందుకని ఈ కూడికల్లో మీకు బైబిల్ పట్టడం ద్వారా ప్రతి మాటకి అర్థం చెప్పడం జరుగుతుంది. విని దాన్ని ఏం చేయాలి, గ్రహించాలి, నేర్చుకోవాలి. లేకపోతే మనం కూడా అవిధేయులైన ఇశ్రాయేలు వంటి వారమే. తెలిసి తప్పు చేసినా తెలియక తప్పు చేసినా తప్పే, పాపమే, అది శిక్షార్హం అవుతుంది. అందుకనే కూడా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చదవండి, ఎన్నో వచనం, 7. అయితే ఇశ్రాయేలు అందరూ సిగ్గుమాలిన వారును చూసారండి. దేవుడికి తెలుసు దేవుడికి ఏమని చెప్తున్నాడు. ఇశ్రాయేలు అంతా ఎటువంటి వారంట, సిగ్గుమాలిన వారు. రెండోది ఏంటండి, సిగ్గుమాలిన వారు అంటే సిగ్గుమాలిన కార్యాలు చేస్తారు. పదే ఏం చేస్తారండి వారు, దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తారు. ఒకవేళ దేవునికి అయిష్టమైనది ఏంటంటే ఆ దినాల్లో విగ్రహారాధన, ఈ దినాల్లో కూడా విగ్రహారాధన కదా. కాబట్టి సిగ్గుమాలిన కార్యాలు చేస్తారు. ఎందుకు చేస్తారు? కఠిన హృదయము. దేవుడు చెప్పినప్పటికీ కూడా హృదయాన్ని ఏం చేయరు, మార్చుకోరు. సో యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన మనమంతా కూడా ఏ హృదయం కలిగి ఉండాలి, మాంసపు హృదయాన్ని కలిగి ఉండాలి. యేసు ప్రభుని కలిగిన వారంతా మనం కఠిన హృదయాన్ని కలిగి ఉండదు. యెహెజ్కేలులోనే ఇటువంటి కఠిన హృదయాలకి దేవుడు వాగ్దానం చేశాడు. మనందరి లోకంలో ఉన్న వారందరికీ వాగ్దానం చేశాడు. చూడండి, యెహెజ్కేలు 36:26. యెహెజ్కేలు 36:26. నూతన హృదయం మీకు ఇచ్చేదను. వీరి స్వభావం ఏంటి? పనికి మాలిన స్వభావం, సిగ్గుమాలిన స్వభావం. హృదయం ఎటువంటిదంటే కఠిన హృదయం, రాతి హృదయం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నూతన రాతి హృదయం మీలో నుండి తీసివేసి మనిషికి మాంసపు గుండె ఉండాలా, రాతి గుండె ఉండాలా? రాతి. ఎంత క్రూరమైన వాళ్ళు ఉంటారు చూడండి. విశ్వాసుల్లో కూడా ఉంటారు, ఎంత క్రూరమైన వాళ్ళు ఉంటారు చూడండి. అసలు జాలి అనేది. అయితే ఇక్కడ మనిషి ఎడల చూపించేది అది తర్వాత సంగతి. కానీ దేవుని ఎడలే కాఠిన్యత కలిగి ఉంటే
దేవుడు ఏం తన కాఠిన్యత చూపించాడంటే దేవుడు ఏమవుతున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారంతా ఏం 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 చేయబడ్డారు చెప్పండి చూద్దాం. ఇది కఠినం. యేసు ప్రభుని అంగీకరించిన వారంతా ఏం పొందారు? హృదయ సున్నతి పొందారు. హృదయ సున్నతి అంటే అర్థం ఏంటి? హృదయంలో మార్పు. ఇప్పుడేమొచ్చిందండి? మాంసపు దేవుని మాటలను భద్రపరుచుకునే హృదయము, దేవుని ఆరాధించే హృదయము, దేవునికి స్పందించే హృదయము, మనిషిగా ఉండే జీవితము. ఇదంతా యేసు ప్రభుని అంగీకరించి కూడా కఠినంగా ఉన్నారంటే అర్థం ఏంటి? వారి హృదయము ఇంకా రాతి హృదయం. వీరంతా అందరూ కూడా ఏం చేయాలి? మార్పు చెందటానికి చూడాలి. దేవుని వాక్యానికి విధేయులం అవుతున్నామా లేదనేది మన హృదయ స్థితిని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏం చదివాం? వారు ఎవరంటే సిగ్గుమాలిన వారు, కఠిన హృదయాలు, చెప్పిన మాటలు ఆలకింపనోళ్ళకి ఉన్నారు కనుక నా మాటలు నీ మాటలు. అదే వింటే నా మాటలు, వినకపోతే నీ మాటలు. దేవుడు చూసారు ఏమంటున్నాడు? నీ మాటలా నా మాటలా? ఇప్పుడు ఏం చెప్పాడు? నా మాటలు చెప్పమన్నాడా నీ మాటలు చెప్పమన్నాడా? దేవుడు నా మాటలు చెప్పమా. ఇప్పుడు ఏమంటాడు? నీ మాటలు వినకు అంటే దేవుడు చెప్పిన మాటలు నీ మాటలు. మోషేకి కూడా అదే చెప్తాడు. మోషే నా ప్రజల్ని విడిపించుటకు నేను నిన్ను ఏర్పరిచితిని అంటాడు మోషేని. అయితే మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు, హోరేబ్ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు కింద ఏం చేస్తున్నారు వీళ్ళు? నిర్గమకాండం 32లో దూడం చేసుకుంటప్పుడు మోషేతో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ ప్రజలు చెడిపోతే ఎవరి ప్రజలు? నీ ప్రజలు. అర్థమైందా? ఆయన కోపం తెచ్చుకున్నాడా? నా ప్రజలే. వీరిని ఏం చేయాలి? ఇప్పుడు దేవుని పక్షంగా సరిచేసి తీసుకురావాలి. అది బాధ్యత. సంఘానికి కూడా ఆ బాధ్యత ఉంటుంది. ఎందుకు అంకుల్ ఊరికి చెప్తాడు, ఎందుకు రమ్మంటాడు, ఎందుకు చదవమంటాడు, ఎందుకు ప్రార్థన చేయమంటాడంటే, లేకపోతే మనం ఏం చేస్తామండి? దూడని తయారు చేస్తాం. అంతేనే కదా. కాబట్టి దూడంటే ఏదైనా కావచ్చు. పనికిరాని పనులన్నీ, పనికిమాలిన పనులన్నీ చేస్తూ ఉంటాం. పనికి వచ్చి చేస్తామా సుజాత? చేస్తున్నాం లేదా? చేయాలి. అందరితో కలిసి ప్రార్థన చేయాలి. ఓకే, ఆదివారం కేవలం సరిపోదు, కానీ ప్రతిరోజు కూడా ఏం చేయాలి? పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి. మీకు అవన్నీ ఏర్పాటు చేసాం. కరోనా వచ్చిన తర్వాత ఎంతో డైవర్సిఫికేషన్ వచ్చింది. దాన్నంత సద్వినియోగం చేసుకున్నాం. అది కూడా లేఖనాల మాదిరిగానే దాంట్లోనే ఉండాలి. ఓకేనా? తర్వాత చదవండి త్వరగా అమ్మ. ఇదిగో వారి ముఖము వలెనే నీ ముఖము కఠినమైనదిగా నేను చేసేదను, వారి నుదురు వలెనే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను. అవిధేయులైన వారి ముఖం ఎలా ఉంటుందండి? ఆ ముఖం చూస్తే భయం వేస్తుంది కదా. కోపంగా ఉండేవాడి ముఖం ఎట్లా ఉంటుంది? కొన్నిసార్లు సువార్తకి వెళ్తారు కదా, వాడి ముఖాలు చూసి భయపడతారు లేదా చెప్ప. ఒక ఇక్కడి నుంచి ఇక్కడి దాకా బొట్టు పెట్టుకుని, ఓ ఎంత భయమో. కొంతమంది ముఖం చాట్లాగా ఉంటాయి. అర్థమైనా? వాడు చూసి ఏం చేస్తారు? భయపడతారు. మరి గొలియాతుకి దావీదు భయపడ్డా? భయపడ్డాడు. ఓకేనా? ఎందుకంటే మనకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి. అందుకని ఏం చేస్తున్నాడంటే ముఖాలు చూసి చాలామంది ఇప్పుడు హార్ట్ని రీడ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు సునీత ముఖం చూసి సునీత ఎట్లా ఉంటుంది హృదయం అని కొద్దిగా తెలుస్తుంది. అంతే వివేచన కలిగిన వారికి తెలుస్తుంది, సైకాలజీ తెలిసిన వారికి తెలుస్తుంది అన్నమాట. ఓకే, దేవుడికి తెలుసా లేదా అందరి హృదయాల్ని? అందుకని నిన్ను వాళ్ళు రీడ్ చేయకున్నట్లు వాళ్ళ ముఖం లాగా నీ ముఖం కూడా. ఓకే, అయితే ఈ రోజుల్లో ముఖ కవళికలు మారకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ శక్తి మనకి ఇచ్చారు.
చూడండి 2వ తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం. తెలిసిందే, మరొకసారి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు శక్తియు ప్రేమ. శక్తియు ప్రేమ. శక్తి అంటే చంపేయడానికి కాదు. ఏం చేయాలండి? ఇతరులు పెట్టే బలత్కారాన్ని తట్టుకోవడానికి. యేసుక్రీస్తు ప్రభుకి ఏముంది చెప్పండి? శక్తి ఉంది. దేంట్లో శక్తి ఉంది? శ్రమను సహించే దాంట్లో. ఏదో వారి బెదిరింపులకు బెదిరిపోలేదు ఆయన, శిలువకి బెదరలేదు ఆయన. ఎవరు? యేసు ప్రభు. మేకలు కొడుతుంటే బెదిరిపోలేదు ఆయన, కొట్టేవారిని దూషించలేదు ఆయన. అది శక్తి. శక్తి ఒకరిని కొట్టేయడంలో శక్తి లేదు, అది బలహీనత. ఇఫ్ యూ బీట్ సమ్వన్ ఇట్ ఈస్ నాట్ శక్తి. బలం చూసామంటే బలం ఎంతసేపు ఉంటుంది. ఆ మైక్ టైసన్ రేపం ఆఫ్ సచ్చిలాగా. మైక్ టైసన్ తెలుసా? అర్థమైందండి? ఈ శరీర బలం ఉడికిపోతుంది, ఇది ఉండదు, ఊడిపోతుంది. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ముసలి వయసులో కూడా మనకేమిస్తాడండి? వారి ఎదిరింపులు బెదిరింపులు అన్ని విషయాలు కూడా తట్టుకునే శక్తిని మనకిస్తాడు. అట్ ది సేమ్ టైం మళ్ళా ఏంటంటే ప్రేమ. హింసించే వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. అంటే దైవికమైన విషయాల కొరకు నేను చెప్తున్నాను. మిగిలిన విషయాలతో కూడా ప్రేమ ద్వారానే మనం జయించగలుగుతాం. శత్రువుల్ని దేంతో జయించగలుగుతాం? మనం ప్రేమతో చేస్తాం. అందుకనే తెలుసో తెలియకో ఎవరైనా ఒక మాట 2 మాటలు ఏదో అన్నారనుకో, దాన్ని పట్టించుకోము. ఓకే అండి? కొంతమంది దూరం అయిపోతారు. నన్ను ఇట్లా అంటాడా, నాకు ఇట్లా అంటుందని. అట్లా లేకుండా కలిసి ఉండాలి. ప్రేమ అదేం చేస్తుంది? కనెక్ట్ చేస్తుంది. ద్వేషం ఏం చేస్తుంది? డిస్కనెక్ట్ చేస్తుంది కదా. ఇట్ డిస్పెల్స్, ఇట్ అట్రాక్ట్స్. ఏది? లవ్ అట్రాక్ట్స్, హేట్రెడ్ డిస్ట్రాక్ట్స్. ఏది కావాలి? బాబు ఇక్కడే ఉన్నావా? సాత్విక్ ఏం చెప్పాను? ముత్యాలయ్య బాబు ఇప్పుడు నేర్చుకోండి మీరు. ముత్యాలంటే ఆ ముత్యాలు కాదు. ఏం చెప్పాను? సరిగ్గా వినండి. ఓకే. తర్వాత ఎంతవరకు వచ్చింది? ఇంద్రియ నిగ్రహము గల, అదే ఇంద్రియాలని నిగ్రహించుకునే శక్తి కావాలి కదా మనకి. ఇంద్రియ నిగ్రహం అంటే, కానీ ఇప్పుడు కోపాన్ని నియంత్రించుకోవాలి. కోపాన్ని నియంత్రించుకునే శక్తి దేని ద్వారా వచ్చింది మనకి? పరిశుద్ధ. దాన్ని సెల్ఫ్ కంట్రోల్ అంటారు. ఓకే. ఇప్పుడు చూపు, దేన్నన్నా చూసామనుకో కంట్రోల్ లేదు. ఇప్పుడు హవ్వకి ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని చూసి కంట్రోల్ చేసుకోలేకపోయింది. సాతాను చెప్పిన వెంటనే ఏం చేశాడు? అది అన్కంట్రోలబుల్ యాటిట్యూడ్. దానికి బ్రేక్ ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ అ బ్రేక్ అన్నమాట. మీ బండికి, మీ కారుకు, స్కూటర్కు బ్రేక్ లేకుండా ఉంటే ఏం చేస్తారు? మీరు చంపుతారు, వాళ్ళని చంపుతారు, చంపేస్తారు కదా. నడుచుకుని వెళ్ళే వాళ్ళని చంపుతారు, మీరు కూడా తర్వాత జైల్లో ఉంటారు. అందుకని ప్రతి దానికి ఏముండాలి? మనకి బ్రేక్ ఉండాలి. మనకి బ్రేక్ ఏంటి? సెల్ఫ్ కంట్రోల్. ఇది ఎట్లా వస్తుంది? పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. పరిశుద్ధాత్మకు లోబడాలి, వాక్యానికి లోబడాలి, వాక్యానికి లోబడాలి, ఇవన్నీ చేయాలి. ఎంతవరకు వచ్చింది? చూస్తాను. ఎంతవరకు వచ్చిందంటే ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చారు. సో ఇప్పుడు చదవండి నెక్స్ట్. ఇక్కడ చేసేదను, వాడికి భయపడద్దు. వాళ్ళు తిరుగుబాటు చేసినప్పటికీ కూడా నీ ముఖం కూడా చూసి వాళ్ళు భయపడేటట్టుగా. కొంతమంది ముఖాన్ని చూసి భయపడతాం కదా. ముఖం మృదువుగా ఉందని కూడా భయపడం కదా. కానీ పళ్ళు బిగించామనుకో ముఖం మారిపోతుంది కదా, చెక్కముక్కరాయి అయిపోతుంది. పళ్ళు బిగిస్తుంది కదా ఇట్లా. తర్వాత నవ్వు ఉండదు. బాబు ఇక్కడే ఉన్నావా? ఏం చెప్పాను?
నీ ముఖం చెక్కుముక్కరా అయిందా ఎప్పుడైనా? నీదైందా? కొంతమంది ఈ సిస్టర్స్ కూడా లేక లేడీస్ కూడా బాగా మంచిగానే ఉంటుంది, ముద్దుగా తెల్లగా బుర్రగా ఎర్రగా ఉంటారు మంచిగా. వాళ్ళు కోపం వచ్చిందంటే అసలు చూడలేము వాళ్ళు బ్యూటీ. అర్థమైందండి? ఇలా చాలామందిని చూస్తూ ఉంటాను. పైకి మాత్రం చాలా ఉంటారు అన్నీ బాగున్నప్పుడు, కోపం వస్తే వాళ్ళ ముఖం ఎలాగుంటుందో చూద్దామంటే అమ్మ అంత భయంకరంగా ఉంటుంది. మాటలు అట్లాగే ఉంటాయి, ఇవన్నీ అట్లా ఉంటాయి. చూస్తూ ఉంటాను నేను. అర్థమైందండి? ఎంతవరకు వచ్చింది? కాబట్టి చెప్పేవారు వినేవారికి భయపడకూడదు. చెప్పేవారు వినేవారికి భయపడితే వారు చెప్పలేరు. అర్థమైంది అయ్యగారు? ఏం చెప్పాను? పొద్దున్న ఏమంటున్నాడు సోదరుడు? అంకుల్ భయపడుతున్నాడు. చెప్పడానికి అదే దాని అర్థం ఏంటి? వాళ్ళకి చెప్పడానికి అంటే సువార్త చెప్పడానికి లేలే నీ గురించి ఏం మాటలు చెప్పాలనుకుంటున్నాను సువార్త చెప్పడానికి మనం భయపడకూడదు అన్నాడు. ఏళ్ళ కాదు బాబు, పొద్దున్న అది కాదు నేను సువార్త కాదు, మమ్మల్ని వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఏమన్నారని అడుగుతున్నాను. అడిగినప్పుడు అదేమన్నా దాంట్లో ఏం గ్రహించాలని సరిగా అర్థం కానప్పుడు ఒక్కొక్కరిని చెప్పమంటే వాళ్ళు చెప్పారు కదా, వీళ్ళు చెప్పమని చెప్పారు. అంకుల్ భయపడుతున్నాడు బ్రతుకంటే అది ఇంకా లెర్నింగ్ డ్రైవర్లు అని చెప్పాను. అవన్నీ నాకు గుర్తుంటాయి. అర్థమైందా? సరే, అమాయకులు వీళ్ళంతా మంచోడు వీళ్ళంతా. అయితే ఈ అమాయకత్వం నుంచి ఏం కావాలి? ఇప్పుడు మీరు భయపడాలి. ఏదో దానికి పెట్టుకోకూడదు. కరెక్ట్గా ఏదంటే అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏం చేయాలి? మనం దానికే కనెక్ట్ అవ్వాలి, తప్పించుకోవడానికి చూడాలి. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాను నేను? ఇంతకీ చెప్పేవారు భయపడకూడదు. మరి చెప్తావా? చెప్తారా? ఏం సునీత? సాక్ష్యం చెప్పాలి నువ్వు సునీత. ఓకే, ఆన్లైన్లో ఇంటి దగ్గర నుంచి కూడా చెప్పాలి. అర్థమైందండి? ఇక్కడ యెహెజ్కేలు సార్కి ఏం చెప్పాడు? భయపడవద్దు. తర్వాతమ్మా మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవులారా విని నీ మనస్సులో ఉంచుకొని. చెవులారా విని ఏం చేయాలి? ఇప్పుడు మా సాత్విక్ చెవులు ఎక్కడున్నాయి? రోజు వింటాడు, ఈరోజు ఎక్కడో ఉన్నాయి. మా అయ్యగారి ఎక్కడున్నాయి? చెవులారా అక్కడే ఉంది, ఆ నల్ల బోర్డు నల్ల స్పీకర్ మీద. చెవులు లేవా? ఉన్నాయి కానీ విను. ఏం విన్నాం? దేవుని వాక్యం. ఏం వింటాం? మనకి ఇష్టమైనవి వింటాం. పనికిరాని అంటే ఏమంటారు? పనికి మాలోళ్ళు అంటారు. అర్థమైందండి? చెవులు గలవాడు చెవులారా విని మనసులో ఉంచుకొని బయలుదేరి నేను మర్చిపోయానండి అంటే కుదురుతుందా? ఏ విషయాలు మర్చిపోదు, పనికి మాలని అన్నీ మర్చిపోపర్లేదు. ఏది మర్చిపోకూడదు? దేవుని వాక్యం మర్చిపోదు. తర్వాత బయలుదేరి ఈ మాటలు ప్రకటింపు. వారు విన్నను వినకపోయినను ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చాడు. సరే, విన్నా సరే వినకపోయినా సరే వారికి ఏం చేయాలండి? వినేవాళ్ళు వింటారు, విని బాగుపడతారు. వినని వాళ్ళు చెడిపోతారు. అర్థమైందా? దేవునికి దూరం అయిపోతారు, దైవ శిక్షకి. మానవ జీవితము ఈ లోకంతో అంతం అయిపోదు. మానవ జీవితము ఒకసారి జన్మించాడంటే పుట్టినవాడు గిట్టకి తప్పదంటాడు. అది శరీర విషయంలో. పుట్టినవాడు చనిపోయిన తర్వాత కూడా ఆత్మ ఎన్నటికీ కూడా నాశనము కాదు. ఇండిస్ట్రక్టిబుల్ స్పిరిట్.
దేవదూతల సృష్టి ఎట్లాగో మానవ సృష్టి కూడా అంతే. దేవదూతలు శాశ్వతంగా సృష్టింపబడ్డాయి. అందుకనే అవిధేయులైన దేవదూతలకి నరకాన్ని పెట్టింది. అందుకే నరకం ఎట్లా ఉంటుంది? అగ్ని ఆరదు, భయంకరమైన స్థితి. మానవుడికి కూడా అంతే. దేవునికి అవిధేయులైన మానవులకు కూడా అంతే. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఇది పరిస్థితి. ఓకే అండి. కాబట్టి ఏమి నేర్చుకున్నాం? కాబట్టి వారు విన్నా సరే వినకపోయినా సరే మనం చెప్పేవారు ఏం చేయాలి? చెప్పాలి. ఎవరు వినట్లేదు, ఎవరు విన్నీ వినకపోయినా ఏం చేయాలి? చెప్పాలి. వాళ్ళది బాధ్యత. చెప్పారు, మీరు వినలేదు కాబట్టి ఎవరిది? వాళ్ళే లెక్క చెప్పుకోవాలి. అయితే సరే, ఇప్పుడు మనం దేవుని పిల్లలంగా దేవుని మాటలు మరి వింటున్నామా? విధేయత చూపిస్తున్నామా? చెవులారా వింటున్నామా? మనసారా గ్రహిస్తున్నామా? దాని ప్రకారం విధేయులం అవుతున్నామా? ఇవన్నీ కూడా ఆరాధన చేయాలి. ఓకేనండి. సో ఆరాధన చేద్దాం.